నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. సార్, ఈసారి యువత ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఎక్కువగా పెరిగిపోయిందని చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం అసలు యువతకి మీరు ఇవ్వాల్సినటువంటి ఏ విధంగా తీసుకోబోతారు? ఒకటి, ఏదైనా కానీ ఒక డాక్యుమెంట్ ఉండాలి మాట్లాడేటప్పుడు. ఒక బాధ్యత కలిగినటువంటి పోస్ట్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధి అవనండి, కొంతమంది వ్యక్తి జర్నలిస్ట్ అవనండి, ఎవరన్నా ఇప్పుడు డేటా తీస్తే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ తెచ్చాడు. యాక్చువల్ గ్రౌండ్ అయినాయి. ఎంఓయూలు చాలా చేశారు, లక్షలు, 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, కానీ గ్రౌండ్ అయినాయి. దానికంటే 3 రెట్లు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ గ్రౌండ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, 1,00,000 కోట్లు చిల్లర. ప్లస్ గవర్నమెంట్ సెక్టర్లోనే సరే, వాలంటీర్లు పక్కన పెడదాం. వాలంటీర్లు దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు. సెక్రటరియట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు 18,000 రూపాయల పైన వచ్చే ఉద్యోగాలు దాదాపు 1,60,000 ఉన్నాయి. ఉన్నాయా లేదా? ప్లస్ కార్పొరేట్ సెక్టర్లో కానీ ఇండస్ట్రీలో కానీ 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలో డేటా తీయండి. మీకు చంద్రబాబు నాయుడు గారి టైంలో 39,000, 38,000 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి, 40,000, 45,000 ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ప్లస్ ఇప్పుడు వాలంటీర్లు తీసుకుంటే హానరీ జాబ్ అయినా దాంట్లో 2 లక్షల మంది ఉన్నారు. దాంతో కలుపుకుంటే దాదాపు 6 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది వైసీపీ గవర్నమెంట్. నువ్వు చేసింది 80,000. అంటే నీకు మీడియా చేతిలో ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మారతాం, ఇష్టం వచ్చినట్టు రాపించుకోవటం, దాంట్లో ఒక్క నిజం ఉండదు, అంతా హైప్ తప్ప. కాబట్టి ఇదంతా కూడా అబద్ధం. ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూస్తే, ఇన్వెస్ట్మెంట్స్ కానీ జాబ్స్ కానీ, నువ్వు యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు వెళ్ళి చేస్తే ఆర్బీఐ ఫిగర్స్ కానీ నీతి ఆయోగ్ ఫిగర్స్ కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత 2% జిఎస్డిపి పెరిగింది రాష్ట్రంలో. 2%. మీరు నా ఫిగర్స్ కాదు, ఆర్బీఐ ఫిగర్స్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 50 నుంచి 60,000 రూపాయలు పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక. అట్లాగే పోవర్టీ, పేదరికం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 11.7% ఉంటే వాళ్ళు 4.5%కో 4.4%కో దిగింది. అంటే 7% పేదరికాన్ని తగ్గించినటువంటి వ్యక్తి ఉన్నారంటే ఈ దేశంలో ఇంత పవర్టీని ఒకేసారి తగ్గించినటువంటి వ్యక్తి ఉన్నారంటే ఈవెన్ కరోనా టైంలో కూడా కలుపుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. నీకు ఏ పారామీటర్లో తీసుకున్నా నేను దేనికైనా చర్చిస్తుందని చాలాసార్లు చెప్పాను. నేను ఈ పార్టీలకు వచ్చిన అంటే నేను కూడా అంతకుముందు నాకు అవగాహన ఉన్నా, చాలా ఈ మధ్య చూస్తుంటే నిజంగా కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా ఎఫ్ఆర్బిఎం నామ్స్ ఏం దాటలేదు. అప్పులు అంటున్నాడు, ఇప్పుడు రేపు ఏం చేసి పెడతాడు? నేను సంపద సృష్టిస్తానంటే ఎంత సంపద సృష్టించాడు ఈయన చంద్రబాబు నాయుడు? ఎంత సంపద సృష్టించాడు? 14-19. జగన్మోహన్ రెడ్డి నీకంటే ఎక్కువ సంపద సృష్టించాడు, నీకంటే ఎక్కువ జాబ్స్ ఇచ్చాడు, నీకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాడు, నీకంటే జిఎస్డిపి పెంచాడు, 2% పెరిగింది అప్పటికంటే ఇప్పటికి, నీకంటే పేదరికాన్ని తగ్గించాడు. అన్ని ఏ పారామీటర్లో చూసుకున్నా ఈ ఫిగర్స్ అన్ని నాయి కాదు, ఆర్బీఐ ఫిగర్స్ అవని, నీతి ఆయోగ్ ఫిగర్స్ అవని మీరు చెక్ చేసుకోండి. నేను ఏది ప్రూఫ్ లేకుండా మాట్లాడను. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు, హీజ్ అన్ అవుట్డేటెడ్ పొలిటీషియన్, హీజ్ అ స్టేల్ పొలిటీషియన్. నేను అదే చెప్తున్నా. ఆయనకి యాక్చువల్గా ప్రజలకి మధ్య చాలా, అంటే ఆలోచన విధానంలో చాలా గ్యాప్ పెరిగిపోయింది. ఆయన ఆలోచన విధానాలు ఏంటంటే ధనికులకి, ప్రైవేట్ జెట్లో తిరిగే వాళ్ళకి, లేకపోతే 7 స్టార్ హోటళ్ళు, 10 స్టార్ రోడ్లు, అటువంటి ఫెసిలిటీస్ కావాల్సిన తగ్గట్టు ఆలోచన విధానం ఉంటుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ప్రజలు ఆయన కోరుకోవట్లా. ఇప్పుడు ఆకలి కాలేవాడికి ఆ పాపం, నేను తిరుగుతుంటే 3,000 పెన్షన్ ఫస్ట్ తారీఖు వస్తారంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. లేకపోతే చేయూత పథకం వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఆసరా వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళకేంటంటే ఇవాళ బతుకు భారం అయిపోయినప్పుడు గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా పేదవాళ్ళ కోసం పనిచేయాలి, ధనికుల కోసం కాదు. ఓకే, సంపద సృష్టించు. మరి సంపద సృష్టించకుండానే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా? సంపద సృష్టించకుండానే జిఎస్డిపి పెరిగిందా? సంపద సృష్టించకుండానే పేదరికం తగ్గిందా? ఇన్ఫ్లేషన్ చెక్ చేసుకోండి. మీరు తెలంగాణ ప్రైజెస్ చూడండి, బెంగళూరు, కర్ణాటక ప్రైజెస్ చూడండి, తమిళనాడు, నీ చుట్టూ ఉన్న 5-6 రాష్ట్రాల్లో ప్రైజెస్ కంటే ఇన్ఫ్లేషన్ ధరలో ఇక్కడ తక్కువగా ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ది వెల్ఫేర్ స్కీమ్స్. నీకు ఎకానమీలో ఇక్కడ సర్క్యులేట్ అవుతుంది, ఇక్కడ మనీ ఇక్కడ. ఇప్పుడు సపోజ్ నా పిల్లల దగ్గర డబ్బులు ఉంటే విజయవాడలో ఎవరు షాపింగ్ చేయరు, హైదరాబాద్లోనో ఢిల్లీలోనో లేదా బయటికి వెళ్ళి చేద్దాం అన్నారు. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలు ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి ఈ ప్రాంతం వాళ్ళు బీసెంట్ రోడ్లో షాపింగ్ చేస్తారు, లేదా గుంటూరులో షాపింగ్ చేస్తారు, లేదా ఏలూరులో చేస్తారు, లేదా ఇంకెక్కడో చేస్తారు. వీళ్ళ డబ్బు ఇక్కడే తిరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2,60,000 కోట్లు ఇచ్చాడు, 2,60,000 కోట్లు ఇచ్చాడు అన్నాడు. ఆయన ఎంత తెలివైనడు అంటే, నాకు తెలిసి ట్యాక్సుల రూపంలో మళ్ళీ 1,00,000 కోట్లు వచ్చి ఉంటాయి వెనక్కి గవర్నమెంట్కి. ఏదంటే ఈ 2.5 లక్షల కోట్లు 5 సార్లు 6 సార్లు తిరిగి ఉంటుంది మార్కెట్లో. దానివల్ల ట్యాక్స్లు వచ్చి ఉంటాయి.
ప్లస్ ఇప్పుడు మీకు జిఎస్టీ వచ్చిన తర్వాత చూస్తే మీరు దిస్ ఇస్ కన్జంప్షన్ ఎకానమీ. ఇంతకుముందు ప్రొడక్షన్ ఎకానమీ. మీకు కియా మోటార్స్ తెచ్చానంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటా. కియా మోటార్స్ జిఎస్టీ ఎక్కడ కడుతుంది ఇప్పుడు? పాత రోజుల్లో అయితే ప్రొడక్షన్ ప్లాంట్లో కట్టేది జిఎస్టీ. అర్థమైందా? ఇవాళ ఎక్కడ కడుతుంది? ఇవాళ ఎల్ఈడి పంజాబ్లో ఈ కియా కార్ అంతా అక్కడ జిఎస్టీ వస్తుంది. ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత కన్జంప్షన్ ఎకానమీ అయిపోయింది. ఎక్కడ మనం పర్చేస్ చేస్తామో జిఎస్టీ అక్కడ పడుతుంది. ఇంతకుముందు ప్రొడక్షన్ జరిగే చోట అప్పుడు సపోజ్ ఈ సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ ఎక్కడ నోయిడాలోనో లేకపోతే ఎక్కడ తయారైతే అక్కడ గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది జిఎస్టీ ఆదాయం. ఇప్పుడు ఇది తీసుకొచ్చి నోయిడాలోనో లేకపోతే బాంబేలోనో తయారై విజయవాడలో అమ్మితే విజయవాడకు వస్తుంది జిఎస్టీ, ఆంధ్రాకి వస్తుంది జిఎస్టీ. సో జిఎస్టీ ఎకానమీలో కన్జంప్షన్ ఎకానమీ ఇది జిఎస్టీ వచ్చిన తర్వాత దీంట్లో. సో నీకు ఎంత రాష్ట్రంలో డబ్బులు ఖర్చు పెడితే అంత ఇక్కడ ఎకానమీ పెరుగుతుంది. దానివల్లే మీకు సంపద మీకు ఎప్పుడైతే జిఎస్డిపి ఎందుకు పెరిగిందంటే అదే కారణం. నీకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందంటే అదే కారణం. నీకు పావర్టీ తగ్గిందంటే అదే కారణం. ఇన్ఫ్లేషన్ తక్కువ ఉందంటే అదే కారణం. జస్ట్ బికాజ్ ఆఫ్ ది వెల్ఫేర్ స్కీమ్స్. ఆయన తెలివి తక్కువ. ఒకటి పేదలకు చేయాలనుకున్నాడు చేస్తున్నాడు, అవసరం ఉన్న వాళ్ళు చేయాలనుకున్నాడు చేస్తున్నాడు, అట్ ది సేమ్ టైం అన్ని పారామీటర్స్లో ఎక్సెల్ అవుతున్నాడు. సో అది యాక్చువల్ అడ్మినిస్ట్రేషన్ అన్న, అది యాక్చువల్ కన్సర్న్ టు ది పబ్లిక్ అన్న రాష్ట్రం అన్న. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.